ఇంకోసారి నన్ను అట్లా తల మీద అనుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే అంట. మా అమ్మాయి నా కోసం లెటర్ రాసింది. బర్త్డే ఏంటది? హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే రాశారు దీంట్లో నాన్న బర్త్డే. నాన్న పట్లే అంటండి. బెస్ట్ డాడ్. మరి నాన్న మంచి కాదు, నాన్నకన్నా పిల్లలు మంచిగా ఉండాలి. నాన్న సర్చ్ చేసింది ఆయుష్, వరల్డ్ లో బెస్ట్ నాన్న ఎవరు అని సర్చ్ చేసింది. అమ్మా ఓ నాన్న నీదే. మా చిన్నమ్మాయికి ఏ బర్త్డే అయినా ఏ ఫంక్షన్ ఉన్నా లెటర్ తయారు ఇష్టం, అలవాటు బాగా. చిన్నప్పటి నుంచి చేస్తున్నా, కొత్త చేయట్లేదు. ఏం చెప్పాలా? హ్యాపీ బర్త్డే రవి. హ్యాపీ బర్త్డే ఇట్లా అర్థం ఇట్లా రాసి. అంటే చిన్నప్పుడు మా మామ బర్త్డే నాన్నకి రప్ప రప్ప మా అమ్మాయి వాళ్ళ నాన్న బర్త్డేకి ఏదో లంచ జ్యూరల్కి వెళ్ళి ఏదో ఇప్పిద్దామని అనుకుంటుంది. మా ఆయన ఒప్పుకోవట్లేదు. బయట ఇంకోటి వర్షం బాగానే పడుతుంది, వెళ్దామని చెప్తుంటే ఇంటర్లేదు. మా ఆయనకి భయం ఎక్కువ. అక్కడ చిన్నదాన్ని కోసారి నా భార్య ఏం కొంటుందో ఏమడుగుతుందో అని భయపడుతుంటాడు. మా ఆయన భయపడతాడు. ఏమనంటే నాకు కోరికలు లేవా అని అంటాడు. ఫ్రెండ్స్, ఈరోజు మా నాన్న బర్త్డే కాబట్టి మా చెల్లెలు ఏదో రాసిందంట. ఏం రాసిందో చూద్దాం కదండి. నాకు చాలా టెన్షన్ ఉంది. తీదలి హ్యాపీగా ఉంది. నా చిన్న కూతురు రాసిన పక్కన అయిందా మరి. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ తల్లి. మా చిన్న కూతురు థ్యాంక్ యూ తల్లి. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ తల్లి. సో మా నాన్న బర్త్డే కాబట్టి ఈరోజు మా నాన్నకి నా గుర్తుగా మా నాన్న వద్దు వద్దు అన్నావు నేను వినిపించుకోను. ఎందుకంటే నేను మా నాన్న వద్దంటే నాకు తెలుసు. అయినా కూడా నేను మా నాన్నకి నా మాట మీద విలువ ప్రేమ ఇవన్నీ ఉంటే ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను. సో మా నాన్నకి నేను లలిత జ్యువెలర్స్ తీసుకెళ్ళి మా నాన్నకి నా గుర్తుగా ఒక గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను. మా నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతుంది. సో మా నాన్నకి నా గుర్తుగా గిఫ్ట్ ఇద్దాం. ఈ బ్లాగ్ లో నా బర్త్డేకి ఒక్కసారి పిలిచిన వాము లలిత జ్యువెలర్స్ కానీ నెక్స్ట్ త్వరలో పిలుస్తామా? అవును, నీకు చాలా సో ఫ్రెండ్స్, మా నాన్నకి ఇట్లాంటివన్నీ నచ్చవు ఫ్రెండ్స్. అయినా కూడా నేను మా నాన్నకి ఇప్పిస్తాను. మా నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతుంది. ఈ బ్లాగ్ లో వేసిందండి. రవి, ఏమైంది రవి? డల్లుగున్నావు. బెడ్రూమ్ లోకి పోయిర్రు నువ్వు నీ కూతురు. ఏం మాట్లాడుకున్నారు? ఏం లేదు. ఎందుకు డల్లుగా వచ్చిర్రు? ఆమె ఎందుకు నవ్వుతూ వస్తుంది? ఏమైంది మ్యాటర్? నా బర్త్డే అండి. ఇంతసేపు మా చిన్నమ్మాయి సెలబ్రేట్ చేసింది. అంతా పేపర్ వేసి కొంచెం మంచిగా ఐడి చేసింది, రాసింది. మా పెద్ద అమ్మాయి నాకు ఏదో రింగ్ గిఫ్ట్ ఇస్తా అంటుంది. వద్దమ్మా అవన్నీ మనకి ఎందుకమ్మా, రింగ్ నాకు ఇష్టం లేదమ్మా, నాకు ఒక్కసారిగా ఇస్తా అని లేదు రవి. అందుకే ఇట్లా అంటా చెప్పి నాకు వద్దని చెప్పి ఇచ్చి నేను మారుతుంటది చెప్పి అన్నాను. నువ్వు చిన్న ఏది అదే అంటే ఫస్ట్ వద్దన్నాను. తర్వాత వద్దురా మనకి ఇది చాలే అన్నాను. హ్యాపీగా ఒక చాక్లెట్ ఇస్తే పర్లేదు తల్లి అన్నాను. లేదు నాన్న నీకు ఫాదర్స్ డేకి ఇద్దాం అనుకున్నాను, నాకు రా అని చెప్పి ఏడుస్తుందండి. సరే వాళ్ళ ఆనందం కోసం సరదాగా వెళ్ళి చూద్దామని అక్కడ ఎట్లా మేము కొనలేము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఆటో కూడా బుక్ చేస్తామన్నమాట. అండ్ ఆటో రాబోతుంది. అండ్ మేమైతే ఇప్పుడు అందరం లలిత జ్యువెలర్స్కి వెళ్ళబోతున్నాం. అండ్ మా నాన్నకి రింగ్ తాబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన ఒక తాజా వార్త. మా అమ్మ నాన్న నోటి నుంచి విన్నాం. వర్షాలు చాలా భయంకరంగా పడుతున్నాయండి. ఒక 2 days గ్యాప్ లేక పడుతున్నాయి. ఇప్పుడు వర్షం పడుతుంది. మేము బయటికి వెళ్దాం అనుకున్నాం. ఆటో బుక్ చేస్తే చాలాసేపు నుంచి ఆటో సదాయిస్తుంది. అంటే రావటం బుక్ అవ్వట్లేదు, అవుతుంది క్యాన్సిల్ అవుతుందండి ట్రాఫిక్ వల్ల.
అందుకే ఈరోజు క్యాన్సిల్ చేయడం జరిగింది. మన లలిత జ్యువెలరీకి వెళ్ళకుండా ఆగిపోవడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి వెళ్తామండి. వర్షం లేకపోతే ట్రాఫిక్ లేకపోతే వెళ్తాం. ఓకే తల్లి. వర్షం ట్రాఫిక్ లేకపోయినా ఉన్నా నేనైతే కంపల్సరీ మా నాన్న రావడం మా తమ్ముడు కోరుకుంటున్నాను. చెప్పాలి. మొత్తం కూడా ఏం చెప్తాదమ్మా, మంచి క్రీమ్ చేస్తాను చెప్తానమ్మా. అల్లగాడు ఓకే అంటే ఓకే అంటారు. మాట ఇవ్వు నాన్న, నువ్వే చెప్తావు మాట ఇస్తే మాట తప్పొద్దని. మాట నాన్న సాటర్డే మాట ఇచ్చేసిన చేయబెట్టి నాన్న, అందరూ వీడియో చూస్తున్నారు. ఏమి ఇవ్వాలి మాట తల్లి, వస్తా అని చెప్పాను. నువ్వు అదే వస్తానే మాట నాన్న. మాట నిలిపోకుంటే మాట ఇచ్చాడే. ఓకే మాట ఇచ్చినట్టు అన్నావు నాన్న. మాట ఇస్తే మాట తప్పకూడదని నువ్వే నాకు చిన్నప్పుడు నేర్పించావు. మాట నిలబెట్టుకున్నానా. కొంచెం సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ₹20 తీసుకొని నాన్న కోసం కేక్ లాగా ఒకటి తెచ్చాను. ఐషు పాకెట్ మనీ తోటి కేక్ వచ్చి వాళ్ళ నాన్నకి బర్త్డే చేస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి. నాకు పిల్లలు నాకు బర్త్డే చేస్తుంటే చాలా సంతోషం ఉంది. అది సో మా నాన్నకి హ్యాపీ బర్త్డే మనం మేడం. సండే పార్టీ పార్టీ కావాలి. కట్ చేసి నాకు కట్ చేద్దాం. కూతురు హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు నాన్న. ఐషు సరే అమ్మ తెచ్చింది కాబట్టి అవుతుంది. మరి మీరు అయిపోయింది. లాస్ట్ లో నేను నాకు పెట్టమా? అమ్మ పెట్టాల్సి పోగా ఇంకా లాస్ట్ పెట్టని నేను అంటుంది. పెట్టండి, ఇట్లా పెట్టారు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను బర్త్డే చేసుకోలేదు. ఒకసారి మా ఆవిడ ఫాదర్స్ డే చేసింది. ఒక్కసారేనా నేను 10 చేసి సార్లు చేసింది. పిచ్చి ఏదో మాడుతుంది. నేను ఫాదర్స్ డే ప్రతి సంవత్సరం చేసేదాన్ని. ఐశ్వర్య కడుపుతో ఉన్నప్పుడు పాటు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వద్దు, పార్టీ ఇవ్వమని చెప్పండి. పార్టీ కావాలి. పార్టీ లేదా పుష్ప? పార్టీ 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 అడుగమ్మా అల్లుడు గారిని. పుష్ప పుష్ప మరి థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డే చేసినందుకు. థ్యాంక్ యూ వద్దు, మాకు పార్టీ కావాలి. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్న. నీకు అసలైన గిఫ్ట్ రేపు ఎల్లుండిలో రాబోతుంది. మరి పార్టీ మీకు కేక్ ఉందండి. ఇదే పార్టీ. ఇది కేక్ కాదు, అదే కదా. కుష్. ఇదే ఖుషి. చాలా సంతోషం ఉందండి. నా బర్త్డే జరపడానికి కారణం అట్లే ఇంత చాలా హ్యాపీ ఉంది. మాటలు చెప్పారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ తల్లి. అండ్ నేను ఇచ్చిన లెటర్స్ ఫ్రెండ్స్. ఇందాక ఇచ్చిందండి. ఇచ్చాను మరి అది చూపిస్తాం మా పిల్లల కోసం. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. ఓకే, ఈ వీడియో ఇక్కడ చాలండి. ఇంకా ఇక్కడితో అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మా నాన్నకి నేను గిఫ్ట్ కొనిపించేది త్వరలో రాబోతుంది, కొనిపిస్తున్నాను. సో స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్న. ఐ లవ్ యూ.